వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ కనుమూరి లక్ష్మి గారు. ఆవిడ మాటలో తెలుసుకుందాము తానా కాన్ఫరెన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ఫుల్ టు S4 మీడియా. మీకు ముందుగా నమస్కారం. అండ్ ప్రవాసాంధ్ర భారతీయుల తరఫున తానా పాస్ట్ 3 days నుంచి మేము ఇక్కడికి యుఎస్ రావడం జరిగింది. మా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు గారి యొక్క సతీమణి సుధా రాజేశ్వరి గారు, అలానే మా ఎమ్మెల్యే గారితో పాటు కలిసి మేము కూడా ఈ తానాన్ని విజిట్ చేయాలని రావడం జరిగింది. సో వీ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. చెప్పాలి అని అంటే ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని అప్పట్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వెలుగెత్తి చాటడం జరిగింది ప్రపంచానికి. అదే వేలో ఇప్పుడు అదే మోటోని కంటిన్యూ చేస్తూ 1977లో ఇది ఫామ్ అయింది. ఇప్పటికి స్టిల్ నౌ ఇట్స్ చాలా క్రెడిట్ గోస్ టు ద తానాలో ఉన్న టీం మెంబర్స్ అందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ బొనాన్జా లాగా అనమాట. అంటే పీపుల్ని ఇంతమంది ఎక్కడెక్కడో ఉన్న వరల్డ్ వైడ్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, పరదేశంలో మన యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటం చాలా గొప్ప గర్వంగా భావించవచ్చు. సో రియల్లీ మేము చాలా ఎంజాయ్ చేసాం. 3 days నుంచి ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్స్ అన్నీ జరిగాయి. అందులో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కూడా చాలామంది నిష్ణాతులు కావచ్చు, అన్ని ఆల్ ఫోరమ్స్ అనమాట. ఒక క్రైటీరియా కాదు, ఆల్ క్రైటీరియాస్లో కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ ఎండ్ ఆఫ్ దట్ తమన్ గారి మ్యూజిక్ తోటి అసలు మేము ఒక మెస్మరైజింగ్ మూడ్లోకి వెళ్ళిపోవడం జరిగిందండి. చాలా బాగుందండి ప్రోగ్రామ్. తానా అనేది కూడా కాదు, ఇది మా తెలుగువారి యొక్క గొప్పతనం, తెలుగువారి యొక్క గొప్పతనాన్ని ఈ గడ్డ మీద చూపించడం కోసం మరలా మేము తానాకి రావాలని మేము చాలా హోప్ఫుల్గా వెయిట్ చేస్తాం. డెవలప్మెంట్ గురించి మీరు చెప్పండి లక్ష్మి గారు. చెప్పాలి. డెవలప్మెంట్ అంటే లాస్ట్ 5 years మనం ఎలా ఉంది అనేది బేసికల్లీ మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాము. సో దానికంటే ముందు బిఫోర్ ఆల్రెడీ 4 times ఆయన మన గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనేది ఆల్రెడీ అందరూ గమనించే ఉన్నారు. అండ్ అగైన్ మనకి క్యాపిటల్ మళ్ళీ పునర్నిర్మాణం కోసం బాబు గారు ప్రతి అడుగు కూడా తొలి అడుగు అని ఇప్పుడు ఈ సుపరిపాలన 1 year కంప్లీట్ అయింది. దానిలో భాగంగా మేము చేసింది ఫస్ట్ రాగానే సూపర్ 6 అన్నిటినీ కూడా పీపుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండింటినీ కూడా 2 కళ్ళలో చూసే గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. సో ఇటు మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మోడీ గారి సారథ్యంలో నెంబర్ 1గా అండి ఇటు డెవలప్మెంట్ పరంగా చెప్పాలి అని అంటే వెల్ఫేర్ స్కీమ్స్లోకి ఒకసారి సూపర్ 6లో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్న ఒక 2 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఉచిత బస్సు, అది కూడా August 15th నుంచి రిలీజ్ కాబోతుంది. అలానే మహిళలకి ఆడబిడ్డ నిధి కింద 1500 వేస్తారన్నారు అకౌంట్లో, అది కూడా ఇంకొక కొన్ని రోజులు అవుతుంది. రైతు భరోసా కింద 20,000 పీపుల్కి ఇస్తా ఉన్నాము, అది కూడా నెరవేర్చుకోవడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికి మేము డబల్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ గతంలో వచ్చేసి వెల్ఫేర్ కింద పీపుల్కి మన చదువుకున్న పిల్లలకి అమ్మఒడి కింద జగన్ చేసిన మోసం అందరం గమనించారు. ఇస్తాను అని చెప్పిన హామీని మొత్తం నెరవేర్చకుండా భారతిరెడ్డి గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, కానీ ఒక్కరికి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. బట్ మేము రాగానే మొన్న మేము July 1st చేయడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అయిన డేట్ రోజే ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకే ఫ్యామిలీలోనే 5-6 members తీసుకున్న ఫ్యామిలీలు కూడా 1 lakh ఎక్కువ కూడా పడడం జరిగింది. సో ఇది 15,000 ఇచ్చింది. దీనిలో 2,000 లోకేష్ గారి అకౌంట్లోకి వేసుకుంటున్నారని రూమర్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు అంటే ఆయనకి డబ్బులు లేక ఇక్కడ వీరి దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారని. ఆ 2,000 అనేది అకౌంట్ అనేది వాళ్ళ కిందే, అంటే స్కూల్ డెవలప్మెంట్ కింద, వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం, పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం, స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఖర్చు చేయడం కోసం దాన్ని తీయడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ 13,000 పీపుల్ అందరికీ అకౌంట్లో పడడం జరిగింది. ఇవే కాదండి, ఫస్ట్ థింగ్ ఇది గతంలో డ్వాక్రా పథకం పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే. మహిళలకి స్వయం ఉపాధి కల్పించి నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో అప్పట్లో ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, లేదంటే మహిళా విశ్వవిద్యాలయాలు స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోకి వచ్చేసరికి ప్రజెంట్ కూడా అండి ఎక్కడ మహిళలకి అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఉచిత సిలిండర్స్ అని 3 cylinders దీపం పథకం కింద ఇవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసిందండి. ఆల్మోస్ట్ ఇది అని లేదు, ఇందువలదు అందు లేదు, సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే గలదు ఘనత అనేది తెలుగుడి యొక్క ఘనతతో పాటు డెవలప్మెంట్లో 2 కళ్ళ చూసినారు చంద్రబాబు నాయుడు గారికి. ఇదేం కొత్త కాదు, ఎంతో పూర్వ అనుభవం ఉంది. దానికి ఇంకా కొంత జోడించి ఇంకా నారా లోకేష్ గారు ఉన్నారండి, యువరక్తం. ఇప్పుడు చదువుకున్న ఈ ఉద్యోగులకి రాగానే మెగా డిఎస్సి కింద మేము ఫస్ట్ ఇచ్చింది 16,000 పైచిలుకు పోస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది మాట ప్రకారం గత 5 సంవత్సరాలు ఒక 0 notification. మహిళలకే కాదు, ఇటు చదువుకున్న ఎంప్లాయ్మెంట్ పీపుల్ అందరికీ కూడా మంచి అవకాశాలు ఇవ్వడం కోసం ఎంతో ముందడుగు వేసిన మన నారా లోకేష్ గారు. సో నాట్ ఓన్లీ దీస్, ఇప్పుడు ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఇంకా నోటిఫికేషన్స్ చాలా రాబోతున్నాయి. ఇవే కాకుండా
ప్రస్తుతం డెవలప్మెంట్లోకి వచ్చేసరికి మనకి సాఫ్ట్వేర్ అండి. మేము ఈరోజు మేమే ఉన్నాం, మా ఫ్యామిలీలో ఇక్కడ ఉన్న వాళ్ళమే, ఇప్పుడు ఇక్కడ తను ఉంది, నేనున్నాను, మా ఫ్యామిలీలో మా పిల్లలే ఇక్కడ ఉన్నారండి. అబ్రాడ్కి రావాల్సిన సిచ్యువేషన్ లేదు కదా, మన ఇండియాలోనే మంచి ఆపర్చునిటీస్ మన ఏపీలో తెచ్చుకుంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచో హోప్ఫుల్గా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం. లాస్ట్ 5 yearsలో అది డికేడ్ అంతా బ్యాక్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చింది కాబట్టి మా పిల్లల్ని ఇక్కడ మేము చాలా హోప్ఫుల్గా నెక్స్ట్ జనరేషన్, కమింగ్ జనరేషన్ పిల్లలకైనా నేను యాజ్ అ టీచర్గా, ఒక ఫ్యాకల్టీగా చెప్తున్నాను, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ కంపెనీస్ ఇన్ అమరావతి క్యాపిటల్ ఓన్లీ. పోలవరం గతంలో 76% చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు దాన్ని ఒక్క ఇంచు కూడా ముందుకు వేయలేదు. అది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఒక తట్ట మట్టి కూడా రోడ్డు వేసిన పాపను పోలేదు. 2014-19లో గోల్డెన్ పీరియడ్ ఆఫ్ దట్ టికెట్ అని చెప్పుకోవచ్చు ఏపీ యొక్క డెవలప్మెంట్. దానికి మళ్ళీ రాగానే సీసీ రోడ్స్లో అక్కడక్కడ పిట్స్ ఉంటే వాటిని అన్ని ఇప్పుడు వెంటనే క్లియర్ చేయడం, సింథటిక్ రోడ్స్ చైనాలో ఉన్న విధంగా వేయడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్లో గతంలో జరగదు, ఇక ముందు కూడా జరగబోదు. జరిగేదంతా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే. ఈ దేనిలో డెవలప్మెంట్ లేదనేది కనిపించడం కాదు, చూస్తూనే ఉన్నారు. లైఫ్లో ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇటు పోలవరాన్ని పరిగెలు పెట్టేస్తున్నాము, ఇటు అమరావతి కోసం అహర్నిశలు పనిచేసి 29 గ్రామాలు 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వం కోసం, మన రాజధాని కోసం త్యాగం చేశారని అంటే ఎంత గ్రేట్నెస్ అని. సో ఇలాంటి విషయాలలో మనందరం కూడా ఎప్పుడు కూడా ముందు ఉండి మేమందరం కూడా సమర్థత నిరూపించుకొని ఇంకా ప్రభుత్వానికి కావాల్సిన సమర్థవంతమైన పనులకి మా వంతు చేయుతూ కూడా మహిళా సార్థకారత కింద ఎన్నో పనులు చేయాలని, ఇంకా 1 yearలో చేసిన దానికంటే కూడా ఇంకా చేయబోదే ఇంకా చాలా ఉందండి. నిరంతర శ్రామికుడు, పనిచేసే శ్రామికుడు కాబట్టి ఆయన పని చేయడమే తెలుసు. సో ఆ పని రాక్షసుడు తరపున మేమందరం, ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోనేడు, 24 hours 18 hours ఆయన రన్నింగ్లో ఉన్నాడు, మమ్మల్ని కూడా రన్నింగ్లో పెడతాడు. కాబట్టి అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా ప్రజల గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్నారండి. 5 సంవత్సరాలు రెప్పపాటు కూడా వేయని ప్రభుత్వాన్ని చూశారు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, రైతుల్ని ఆత్మహత్యల్ని ఆపలేకపోయారు గత ప్రభుత్వం. అండ్ ఇంకొకటి అండి, ఇది అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూ పరిరక్షణ చట్టం కింద భూమి మీద జగన్ పాస్బుక్ల మీద ఫోటోలు ఏంటండి, జగన్ ఫోటోలు వేసుకున్నాడండి గతంలో. అది ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నాయన మీరు చూశారు ఏం చేశారు, తరిమి కొట్టారు, ఎందుకు తరిమి కొట్టారు అనేది ఒక ఛాన్స్ పేరుతో మీరు చేసిన మోసాలకు భయపడిపోయి ఇంకా వద్దురా బాబో అని చెప్పి ఏమీ తెలియని నిరక్షరాస్యులైన మా రైతులు కూడా అభయహస్తం ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేరా అని మళ్ళీ నిలవడం జరిగింది. అండ్ ఫైనల్లీ మన భూ పరిరక్షణ హక్కు చట్టాన్ని రాగానే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ రద్దు చేయడం జరిగింది. ఇక అన్న క్యాంటీన్లు, పేదోడి కడుపు నింపే 5 రూపాయలు ఉండే అన్న క్యాంటీన్ కూడా క్లోజ్ చేసి నేను అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిన ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన రాగానే చేసింది ఏంటంటే అన్న క్యాంటీన్ 200 పైచీలకు అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసామండి. ఇప్పటికి స్టిల్ నౌ విల్ కంటిన్యూ. అందరూ కూడా చక్కగా కడుపు నిండా తింటున్నారు 3 పొద్దులా కూడా. అసలు ఇక డెవలప్మెంట్ అండ్ ఇటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఎప్పుడు ముందంజ ఉండేది కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో జరగని పని అంటూ లేదు. కాబట్టి మేమందరం కూడా ఇక్కడ తానా మహాసభలకు వచ్చి మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎస్పెషల్లీ మన చదలవాడ అరవింద్ బాబు గారు చాలా నిత్యం గతంలో అంతే పనిచేశారు. రెండో పని రాక్షసుడిగా మా నర్సరావుపేట నియోజకవర్గంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయనకు సీట్ ఇచ్చిన కొత్త ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వైద్యుడిగా ఎంతో పేరు గడించినప్పటికీ కూడా రాజకీయ అనుభవం లేదేమో అనుకున్నారు చాలామంది. కానీ రాజకీయ నేపథ్య కుటుంబం, ఆయన కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి, కాంగ్రెస్ నేపథ్య కుటుంబం నుంచి వీరి యొక్క తాతగారు కానీ ముత్తాతలు కానీ అందరూ కూడా రాజకీయ నేపథ్యం గత వాళ్ళకి ఉంది అంతా కూడా. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా స్మూత్గా తీసుకొస్తున్నారు. సౌమ్యుడిగా కనిపిస్తూనే చాలా రౌద్రంగా రాజకీయాన్ని నడిపిస్తున్నారు వేగచక్రం మీద. ఆయన ఎట్లా ప్రశాంతంగా ఉండకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటారు. మా నర్సరావుపేటలో ల్యాండ్ మార్క్ అంటే మన ఇప్పుడు ప్రెసిడెంట్ కోడెల గారి తర్వాత అటువంటి ల్యాండ్ మార్క్ని తీసుకురావడం కోసం మా అరవింద్ బాబు గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు నిత్యం ప్రజల్లో. అంటే ఈవెన్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర దీనిలో భాగంగా అక్కడ సెకండ్ సాటర్డే మాత్రమే నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తే నిత్యం 365 days స్వచ్ఛ భారత్ చేస్తున్న మాత్రం మా నర్సరావుపేటలోనే, అది అరవింద్ బాబు గారి సారథ్యంలోనే. ఎస్పెషల్లీ మేము కూడా పార్టిసిపేట్ చేసి ఒక నిత్య కార్మికుల్లాగా ఆయనతో పాటు నిత్యం అడుగులు వేస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ పీపుల్కి అండి మెయిన్ కన్సర్న్ ఎప్పుడంటే నాయకుడు పీపుల్కి దగ్గరగా ఉంటేనే ఆయన ప్రజల్లో గుర్తుపెట్టుకుంటారు, మనసుల్లో చిరకాలంగా ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ ర్యాపోర్ట్ ఉంటుందన్నమాట. ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడే ఫీలింగ్ ఉండదు. ఆయన దగ్గరికి వెళ్తే కూడా ఒక సామాన్య మానవుడితో మాట్లాడినట్టు చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి కూర్చోవడం కానీ, వాళ్ళ సమస్యలు ఏదైనా చెప్పుకోవడం కానీ, క్లియర్ చేయడం కానీ చాలా క్లియర్ చేస్తారండి. ఇక ముందు కూడా ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. మేము చూసింది ఇప్పుడు ఇంకా 1 year. ఈ 1 year కాదు, ఇంకా ఈ 4 yearsలో కూడా
చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం నల్లేరు మీద నడకలాగే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ముళ్ళకిరీటం లాంటిది పాలన. అయినప్పటికీ కూడా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ స్టేట్ వైడ్ ఉన్న 175 కాన్స్టిట్యున్సీస్లో ఉన్న ఎమ్మెల్యేస్, ఎస్పెషల్లీ అవర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న చంద్రబాబు అరవిందబాబు గారు కూడా ఆ జర్నీలో చాలా స్ట్రీమ్లో, వారితో పాటు మేమంతా కూడా యూత్ కూడా చాలా చక్కగా చాకచక్యంగా చేయబోతున్నాం, ప్రూవ్ చేసుకుంటాం. మరొకసారి విజిట్ చేయడానికి ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరగబోతున్న, గతంలో చాలా విజిట్స్కి మన తెలుగు వారు రావడం జరిగింది. ఇది కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, తెలుగు వారు ఇక్కడికి వచ్చి మన యొక్క గంతం చాటారు. అండ్ తానా ఇది మరలా నెక్స్ట్ 24 కంప్లీట్ అయింది. 25 జూబ్లీ సెలబ్రేషన్స్కి మేమందరం కూడా మరలా రావడానికి యత్నం చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్ టు మన తానా టీం అందరండి, మన గంగాధర్ గారు కానీ, జయరామ్ గారు కానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నరేన్ కానీ, అందరికీ కూడా ఎస్పెషల్లీ మై హార్ట్ఫుల్ అండ్ పర్సనల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి.